హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అనలైటికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో అవి ఏముంటాయి, వాటిని ఎట్లా యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సో మీరు ఇంతకుముందు క్యూసీ డిపార్ట్మెంట్ అంటే తెలియని వాళ్ళు కూడా, అంటే స్టడీస్లో ఉన్న వాళ్ళు చూసి ఉండరు కదా, వర్క్ చేసే వాళ్ళు అయితే చూస్తారు, కానీ స్టడీస్లో ఉన్న వాళ్ళు చూసి ఉండరు కదా. సో వాళ్ళు కూడా, మీకు కూడా క్యూసీ డిపార్ట్మెంట్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది, అక్కడ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అని ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది ఈ వీడియో చూడడం వల్ల. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సో మనం ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారో చెప్పుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్బిటల్ షేకర్. సో ఇక్కడ ఏంటంటే మనకి కోనికల్ ఫ్లాస్క్లో సమ్ సబ్స్టెన్సెస్ తీసుకున్నప్పుడు అవి మిక్స్ చేస్తామన్నమాట. సో ఈ ఆర్బిటల్ షేకర్ని యూజ్ చేసి మిక్స్ చేయడం, షేక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హాట్ ప్లేట్ విత్ మ్యాగ్నెటిక్ స్టిర్రర్. సో ఇక్కడ ఏంటంటే మనకి హీటింగ్ అట్లాగే స్టిర్రింగ్ రెండు ఒకటేసారి జరుగుతాయి అనమాట, అంటే కంటిన్యూస్గా జరుగుతాయి హీటింగ్ అలాగే స్టిర్రింగ్ అనేది. సో మనకి ఫాస్ట్ డిజాల్వింగ్ ఉంటుందన్నమాట, మనం తీసుకున్న సొల్యూషన్ అనేది ఫాస్ట్గా డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి, ఫాస్ట్గా మిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ pH మీటర్. సో ఇది చూడండి, మనకి ఇక్కడ మనం సొల్యూషన్ తీసుకుంటాం. సో మనకి ఇక్కడ pH ఎంత అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఆ రీడింగ్ మనం నోట్ చేసుకుంటాం. సో ఇది మనం క్యూసీ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తాం pH మీటర్. నెక్స్ట్ వన్ అనలైటికల్ బ్యాలెన్స్. సో ఇది చూడండి, ఇది కాలేజెస్లో కూడా ఉంటుంది కదా అనలైటికల్ బ్యాలెన్స్. సో దీన్ని యూజ్ చేసి మనం మాస్ మెజర్ చేస్తాం, అంటే చాలా యాక్యురేట్గా మనం మాస్ని మెజర్ చేయడానికి ఈ అనలైటికల్ బ్యాలెన్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ బాత్. సో ఇక్కడ మనం వాటర్ బాత్ చూసినట్లయితే మనం శాంపుల్స్ని ఇంక్యుబేట్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర 20 to 60 degrees సెంటీగ్రేడ్ దగ్గర మనకి ఇది ఇంక్యుబేట్ చేయడానికి వాటర్ బాత్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ సెంట్రిఫ్యూజ్. సో సెంట్రిఫ్యూజ్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, అంటే బయాలజీ స్టూడెంట్స్కి అయితే బాగా తెలుస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ప్లాజ్మాని, సీరమ్ని సపరేట్ చేస్తాం, బ్లడ్ శాంపుల్స్ని, అట్లాగే డిఎన్ఏని, ఆర్ఎన్ఏని సపరేట్ చేస్తాం. సో సెంట్రిఫ్యూజ్ని అలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి జెల్ ఎలక్ట్రోఫోర్సిస్. సో ఇది కూడా మనం డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్ని సపరేట్ చేయడానికి ఐడెంటిఫికేషన్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇదేంటంటే యూవీ ట్రాన్స్ ఇల్యూమినేటర్. సో ఇక్కడ కూడా మనకి సపరేషన్ ఆఫ్ డిఎన్ఏ జరుగుతుంది, అంటే ఏంటంటే అగరోస్ జెల్ యూజ్ చేసి ఎలక్ట్రోఫోర్సిస్ చేర్పినప్పుడు మనకి ఇవి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేవి సపరేట్ అవుతాయి అన్నమాట, అంటే ఇవి బయాలజీ ల్యాబ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ హాట్ ఎయిర్ ఓవెన్. సో ఈ హాట్ ఎయిర్ ఓవెన్ వచ్చేసి స్టెరిలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే క్లీనింగ్ చేసిన తర్వాత కూడా సమ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, సో అలాంటి బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి డ్రై హీట్ యూజ్ చేసి స్టెరిలైజ్ చేస్తామన్నమాట. ఇది హాట్ ఎయిర్ ఓవెన్. ఇక్కడ 50 to 300 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మనకి గ్లాస్ వేర్ని స్టెరిలైజ్ చేయడానికి హాట్ ఎయిర్ ఓవెన్ యూజ్ చేస్తాం. లామినర్ ఎయిర్ ఫ్లో. ఇది కూడా స్టెరిలైజ్ చేయడానికి, అంటే స్పెసిఫిక్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ దగ్గర మనకి స్టెరిలైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆటోక్లేవ్. ఇది కూడా స్టెరిలైజ్ చేయడమే, అంటే గ్లాస్ వేర్ని 121 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్, 15 lbs ప్రెషర్ దగ్గర ఆటోక్లేవ్ని యూజ్ చేస్తాం స్టెరిలైజ్ చేయడానికి, అంటే గ్లాస్ వేర్ని స్టెరిలైజ్ చేయడానికి. నెక్స్ట్ అంటే ఒకటే కంపారిజన్ ఉన్న వాటిని ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈజీగా అర్థమవుతుందని. నెక్స్ట్ వచ్చేసి ఇంక్యుబేటర్. సో ఇంక్యుబేటర్ అంటే ఏంటంటే మనకి ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట, అంటే మైక్రోబయాలజికల్ కల్చర్ని, సెల్ కల్చర్ని మెయింటైన్ చేస్తుంది, అంటే ఆప్టికల్ టెంపరేచర్ని, హ్యూమిడిటీని, అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ లెవెల్స్ని మనకి లోపల అట్మాస్ఫియర్ని మనకి మెయింటైన్ చేస్తాం, అంటే ఎంత లెవెల్లో ఉండాలి ఏంటనే చెప్పి. సో ఇంక్యుబేటర్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ బీఓడి ఇంక్యుబేటర్. సో ఇది బీఓడి డిటర్మినేషన్స్కి యూజ్ చేస్తాం, అంటే బీఓడి అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో దీన్ని రిఫ్రిజిరేటెడ్ ఇంక్యుబేటర్స్ అని కూడా అంటాము. దీన్ని యూజ్ చేసి ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, అలాగే ఫెర్మెంటేషన్ స్టడీస్కి, మైకాలజీ స్టడీస్కి కూడా మనం ఈ బీఓడి ఇంక్యుబేటర్స్ అనేవి యూజ్ చేస్తాం.
నెక్స్ట్ వచ్చేసి కండక్టివిటీ మీటర్. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్టివిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ విస్కోమీటర్, విస్కాసిటీని మెజర్ చేస్తాం. నెక్స్ట్ రిఫ్రాక్టోమీటర్. సో ఇది వచ్చేసి మనకి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్, లిక్విడ్ యొక్క ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ని మెజర్ చేస్తాం. నెక్స్ట్ పొలారిమీటర్. సో మనం లైట్ పాస్ చేసినప్పుడు ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్స్ నుంచి మనకి లైట్ అనేది రొటేట్ అవుతుంది. సో ఆ యాంగిల్ ఆఫ్ రొటేషన్ని మెజర్ చేయడానికి పొలారిమీటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐఆర్ మాయిశ్చర్ బ్యాలెన్స్. సో దీన్ని యూజ్ చేసి మాయిశ్చర్ కంటెంట్ని మెజర్ చేస్తాం. అంటే దిస్ మెటీరియల్ నాట్ ఎఫెక్టెడ్ బై రేడియేషన్ వై లూజింగ్ వాటర్ అండర్ ఆఫ్ మాయిశ్చర్ ఎక్స్పోజ్ టు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సో మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పంపించినప్పుడు మెటీరియల్ ఎఫెక్ట్ అవ్వకుండా మాయిశ్చర్ వస్తుంది కదా, సో ఆ మాయిశ్చర్ కంటెంట్ని మెజర్ చేస్తాం. సో కేఎఫ్ టైట్రేటర్ నెక్స్ట్ వన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. కేఎఫ్ టైట్రేటర్ చాలా యూజ్ చేస్తాం. దీన్ని మళ్ళీ ఒక వీడియో చెప్పుకుందాం మనం క్లియర్గా. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే కొలోరిమెట్రిక్ అట్లాగే వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్కి, అట్లాగే ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ అంటే శాంపుల్లో ఏమన్నా ట్రేస్ అమౌంట్స్ ఉన్నాయేమో మెజర్ చేయడానికి ఈ కేఎఫ్ టైట్రేటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోలైట్ అనలైజర్. సో ఎలక్ట్రోలైట్స్ని అంటే పొటాషియం, క్లోరైడ్, కాల్షియం, సోడియం ఉంటాయి కదా, సో అట్లాంటి వాటిని ఎనలైజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్. నెక్స్ట్ వన్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్. సో ఇదేంటంటే స్పెసిఫిక్ మెటల్స్ ఉంటాయి కదా, సో వాటి కాన్సన్ట్రేషన్ని డిటర్మైన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హెచ్పిఎల్సి. సో హెచ్పిఎల్సి మనందరికీ తెలుసు, మిక్చర్ తీసుకున్నప్పుడు దాన్ని సపరేట్ చేయడానికి ఐడెంటిఫికేషన్కి హెచ్పిఎల్సి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. యూవీ ఎందుకంటే క్వాలిటేటివ్ డిటర్మినేషన్కి యూజ్ చేస్తాం, యూవీ స్పెక్ట్రోమీటర్. నెక్స్ట్ గ్యాస్ క్రోమటోగ్రఫీ ఏంటంటే మనం అంటే డికంపోజిషన్ అవ్వకుండా వేపరైజ్ అవుతాయి కదా, సో అట్లాంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీని యూజ్ చేస్తాం. సో ఈ హెచ్పిఎల్సి గురించి, గ్యాస్ క్రోమటోగ్రఫీ గురించి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్లో క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పార్టికల్ కౌంటర్. సో పార్టికల్స్ని కౌంట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫ్లేమ్ ఫోటోమీటర్ అంటే మెటల్ అయాన్స్ ఉంటాయి కదా, సోడియం, పొటాషియం, కాల్షియం, వాటి కాన్సన్ట్రేషన్ని మెజర్ చేస్తాం. చూసాం కదా ఇక్కడ సోడియం, పొటాషియం, లిథియం ఉన్నాయి కదా, సో ఇక్కడ తెలుస్తుంది అనమాట వాటి కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నది అనేది. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ బాత్. సో ఇది ఏంటంటే డివైస్ని క్లీన్ చేయడానికి, అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ యూజ్ చేసి మనం డివైజెస్ని క్లీన్ చేస్తాం అల్ట్రాసోనిక్ బాత్ని యూజ్ చేసి. నెక్స్ట్ ఆస్మోమీటర్, ఆస్మాటిక్ స్ట్రెంత్ని డిటర్మైన్ చేస్తాం. డిసింటిగ్రేషన్ టెస్ట్, డిజల్యూషన్ టెస్ట్, ఇవి ఇంపార్టెంట్. అంటే ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఉంటాయి కదా, సో వాటి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మనకి విట్రో డ్రగ్ రిలీజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సాలిడ్ ఓరల్ డోసెస్ ఫార్మ్స్, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్. అట్లాగే డిసింటిగ్రేషన్ టెస్ట్ ఏంటంటే ట్యాబ్లెట్ డిసింటిగ్రేషన్ టైము, సబ్సిక్వెంట్ డిజల్యూషన్ని మెజర్ చేయడానికి డిసింటిగ్రేషన్ టెస్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హార్డ్నెస్ టెస్టర్, అంటే ట్యాబ్లెట్ హార్డ్నెస్ని మెజర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లీక్ టెస్ట్ ఆపరేటర్స్. సో ఇదేంటంటే మనకి ప్రెషర్ టెస్టింగ్కి, వ్యాక్యూమ్ టెస్టింగ్కి యూజ్ చేస్తాం. మెల్టింగ్ పాయింట్ టెస్ట్ ఆపరేటర్స్, మెల్టింగ్ పాయింట్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మెయిన్గా యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, అవి దేనికి యూజ్ చేస్తాం, వాటి పర్పస్ ఏంటి అనేది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.